హాయ్ నేను సతీష్. మొత్తానికి ఊరించి బెదిరించినట్టుగానే వైల్డ్ కార్డులు వస్తున్నారు. చాలా వైల్డ్గా ఉంటుంది. వాళ్ళని మీరు తట్టుకోలేరు. పెద్ద భూకంపం వస్తుంది, అట్లాగే పెను తుఫాన్ వస్తుంది. మరి తట్టుకోవాలంటే మీరు చాలా గట్టిగా ఉండాలి, నిలబడాలి అని అదరగొట్టి బెదరగొట్టినట్టుగా వైల్డ్ కార్డులు చాలా వైల్డ్ ఎంట్రీ ఇచ్చేశారు. మరి ప్రోమో ప్రకారం ఎవరు ఎవరు ఏంటి అనేది మీరు ఎవరిని గెస్ట్ చేశారు? ఈ పలానా దగ్గర డాన్సర్ లేదా పలానా వాళ్ళ ఎంట్రీ తలకు సంబంధించి ఒక 5గురిని అయితే క్లియర్గా గుర్తుపట్టేయచ్చు. మరి మీరు ఎవరినైనా గుర్తుపడితే ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. ఒక నిమిషం వీడియోని పాజ్లో పెట్టి కామెంట్ అయితే చేయండి. మరి ప్రోమో ప్రకారం చెప్పేటప్పుడు అట్లాగే వైల్డ్ కార్డులు వస్తూనే నాకు తెలిసినంత వరకు కొన్ని లీక్స్ ప్రకారం అయితే ఒక 2 లక్షల ప్రైజ్ మనీ కూడా నిన్నటికి హోస్ట్ ఎపిసోడ్లో 18 లక్షలు 15 లక్షలు ప్లస్ 3 టాస్కులు విన్ అయ్యారు కదా నిఖిల్ మీ క్లాన్. సో 15 + 3 18 లక్షలు అయిందని చెప్పారు కదా. మరి వైల్డ్ కార్డులుగా వచ్చిన వాళ్ళు అప్పుడే 3 టాస్కుల్లో ఒక 2 టాస్కులు గెలిచేసి నిజంగా భయపెట్టేసి మాతో మామూలుగా ఉండదని లెక్క అప్పుడే ఒక స్వాగ్తో ఎంట్రీ ఇచ్చేసి నెక్స్ట్లో ఒక 2 టాస్కులు కూడా ఆడేసి ఆల్రెడీ ఆ 18 లక్షల నుంచి ఎంట్రీతో అడుగు పెడుతూనే 2 లక్షల ప్రైజ్ మనీ పెంచేసి ఏకంగా 20 లక్షల ప్రైజ్ మనీ చేశారని తెలుస్తూ ఉంది. అయితే మరి ఏ టాస్కులు ఆడారు, ఎవరు ఆడించారు, ఎట్లా ఆడింది, ఏంటి? వైల్డ్ కార్డులు ఇంకా మొదటి ప్రోమో ఇంకా చూపినట్టుగా వచ్చింది, కనిపించినట్టు కనిపించారు. మరి అందులో ఎవరు ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏ టాస్కులు ఆడేశారు అసలు, మరి వాళ్ళ క్లాన్ ఏంటి, వీళ్ళ క్లాన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కనుక మరి ఇప్పుడు ఆట ఎట్లా మారబోతుంది అనేది కూడా చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, నిన్నటి నైట్ వచ్చిన ప్రోమో ప్రకారం చూసుకుంటే ఎటు కాసేపట్లో ఇంకొక ప్రోమో రాబోతుంది కనుక మెయిన్ ప్రోమో పెద్ద ప్రోమో. అందులో మరి ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ వచ్చిన ప్రోమోలో ఒక 5 ఐడెంట్ అయితే మిగతా వాళ్ళని కూడా ఆ ప్రోమోలో కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు అని అనుకుంటున్నాం. మరి ఈ ప్రోమో ప్రకారం చూసుకుంటే సుధీర్ బాబు, షాయాజీ షిండే వస్తున్నారు కదా. వాళ్ళిద్దరు ఎందుకంటే మా నాన్న సూపర్ హీరో అనే మూవీ ప్రమోషన్ కోసం వస్తారు. వీళ్ళు వచ్చి మరి ఏదో మూవీ ప్రమోషన్ అంటే సరదాగా ఆ గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ అయితే ఆడిస్తారు ఫన్ వేలో. దానికి సంబంధించి ఎందుకంటే ఆ మూవీ కూడా అక్టోబర్ 11న రిలీజ్ ఉంది. ఆ మూవీ ప్రమోషన్లో భాగంగా ఒక టాస్క్ అయితే ఆడిస్తారు. ఈ టాస్క్లో మరి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని చూద్దాం. మరి టాస్క్ ఎట్లా ఫన్ వేలో ప్రమోషన్కి వచ్చినప్పుడు కంప్లీట్గా ఫన్ మోడ్లోనే ఉంటుంది. అలాగే వచ్చే హీరోయిన్స్తో మరి వీళ్ళు ఎవరైనా ఫ్లర్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళని పొగడాలా, లేకపోతే సోన్స్ అని ఉంటాయి కదా. ఇలాగ ఎంటర్టైన్మెంట్ బిల్డ్ చేస్తూ కంటెంట్ అండర్ కరెంట్గా ఇస్తూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటి, దిల్ రాజు, సుహాస్, అలాగే హీరోయిన్ సంగీత అట్లా సంకీర్తన అంట, పేరు బాగుంది వెరైటీగా. అయితే వీళ్ళు ఏంటంటే జనకైతే గనక అంటే జనకుడు అంటే తండ్రి ఎట్లా ఉంటుంది కదా, జనకైతే గనక అంట మూవీ పేరు ఏంటి వెరైటీగా విచిత్రంగా అంటే ఇప్పుడు ఆలవైకుంఠపురంలో ఆ మాదిరిగా అట్లాంటి టైటిల్ ఏదో పెట్టారు. మరి ఎందుకు ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ కోసం వీళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇది ఇప్పుడు అక్టోబర్ 12న అంటే నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతున్న మూవీల కోసం, ఈ దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ ప్రమోషన్స్ కోసం అయితే ఈ 2 టీమ్స్ వచ్చాయి. వీళ్ళు కూడా ఒక టాస్క్ అయితే ఆడిస్తారు. ఇది ఎక్కడంటే వాళ్ళ గార్డెన్ ఏరియాలో అయితే వీళ్ళు యాక్షన్ రూమ్లో వీళ్ళు ఆడిస్తారు. ఇందులో ఈ టాస్క్ మరి ఎవరు గెలిచారో చూద్దాం. అట్లాగే ఇంకొక 3వ మూవీ కోసం ఎవరు, శ్రీ విష్ణు, రీతు వర్మ, అట్లాగే దక్ష నగర్కర్ ఆమె హీరోయిన్, వీళ్ళ టీం ఏంది స్వాగ్ మూవీ కోసం. అది ఆల్రెడీ అక్టోబర్ 4న మొన్న రిలీజ్ అయింది కదా, దీనికోసం వచ్చాయి. మరి ఈ 3 టాస్కుల్లో ఒక క్లాన్ ఏమో 2 టాస్కులు విన్ అవుతుంది, ఇంకో క్లాన్ ఏమో ఒక టాస్క్ అయితే విన్ అవుతుంది అని తెలుస్తుంది. మరి ఎవరు ఏంటంటే ఇప్పుడు క్లాన్స్, పాత క్లాన్ అంతా కాంతారా, శక్తి, ఎటు పాప విష్ణుప్రియ భయపడుతుంది, బాధపడుతుంది, సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. కాంతారా ఈ క్లాన్ అంతా అట్ర ఫ్లాప్ లాగా ఉంది, మొత్తం డిజాస్టర్ అయిపోయింది. అభయాన కూడా అలాగయింది, ఏమి గెలవట్లా, నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నేను శక్తి అని పేరు పెట్టా, అది కూడా ఏంటి ఏదో యజ్ఞమా ఏదో చేసింది అన్నారు కదా, నేను అన్నారు కదా, కొద్దిగా ఫీల్ అయ్యి ఒక ఎమోషన్తో పెట్టింది. అదేమో సూపర్ శక్తిలో దూసుకుపోతుంది, బట్ కాంతారా ఫెయిల్ అవుతుంది అని ఒక సెంటిమెంట్ కూడా ఫీల్ అయింది. అంటే కాంతారా అని ప్రింట్ కొట్టేశారేమో. లాస్ట్ వీక్ హోస్ట్ని అడిగితే మార్చడానికి లేదన్నారండి. సో మరి ఇప్పుడు ఎటు కొత్త క్లాన్స్ వచ్చాయి. అలాగే 3 క్లాన్స్ 2 అయ్యాయి, 2 ఏమో 1 అయింది. మెగా క్లాన్కి చీఫ్ అయ్యాడు కనుక కొత్త పేరు పెట్టుకోమంటే వాళ్ళు ఏం పెట్టారని నాకు తెలుస్తుందంటే, తెలిసిన లీక్స్ ప్రకారం ఓజీ క్లాన్ అంట. అంటే మరి పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీని ఇన్స్పిరేషన్ తీసుకుని ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లెక్క మేమే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఇది మా అడ్డా అనే ఉద్దేశంతో ఓజీ అట్టా పెట్టుకున్నారు. లేకపోతే ఓల్డ్ గ్యాంగ్, మేము ఆల్రెడీ జెండా బాధిస్తాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్, మాది ఓల్డ్ గ్యాంగ్ అని లెక్క అలా పెట్టారు. కానీ మొత్తానికి పాత కంటెస్టెంట్స్ అందరిది కలిపి నబీల్ చీఫ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాత కంటెస్టెంట్ ఓజీ క్లాన్ అంట. మరి కొత్తగా వచ్చిన వైల్డ్ క్లాన్కి ఏం పెట్టుకున్నారంటే రాయల్ క్లాన్ అంట. ఇప్పుడు ఈ 2 క్లాన్స్ మధ్య ఈ టాస్క్లు అయితే ఆడతారు. మరి 3 టాస్కులు 2 టాస్కులు గెలిచినందుకు ఈ రాయల్ క్లాన్ గెలుస్తారంట వైల్డ్ కార్డ్స్ వాళ్ళు. అందుకోసం 2 లక్షల ప్రైజ్ మనీ, అందుకే 18 + 2 lakhs 20 lakhs అయితే అయ్యింది. అట్టగా మరి ఈ ఓజీ క్లాన్ వీళ్ళేంటి ఒక టాస్క్ గెలిచినందుకు మెయిన్ ఏది వాళ్ళకి వెరీ నీడ్ అనుకుంటున్నారో 5 వారాలుగా దాని చుట్టూ కుస్తీలు పడి, పస్తులు పడి, అవస్థలన్నీ పడుతున్నారు, రేషన్.
ఆ రేషన్ అలాగే బెడ్రూమ్స్ మేనేజింగ్ అయితే వాళ్ళు తీసుకున్నారంట. వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అదే. సరే ఇక ఎవరైనా రాని వచ్చేదానికి ప్రయత్నం చేసాం, ఆపడానికి ట్రై చేసాం, ఆపినంత వరకు ఆపాం. బట్ వచ్చిన వాళ్ళు ఎటు ఆపలేం కనుక సరే వచ్చారు, ఇక వాళ్ళతో పడాలి, మనం గెలవాలి, నిలవాలంటే ముందు మనకి మంచిగా ఫుడ్ ఉండాలి, రేషన్ ఉండాలి, అలాగే రెస్ట్ ఉండాలి అని లెక్క ఆ రేషన్ మేనేజింగ్ అండ్ ఆ రూమ్ మేనేజ్మెంట్ వీళ్ళైతే తీసుకున్నారంట. ఇది ఈ 3 క్లాన్స్ వీళ్ళ చుట్టూ అయ్యే ప్రైజ్ మనీ. ఇవన్నీ నాకు తెలిసిన అప్డేట్స్ వరకు. మరి ఈరోజు ఎట్లా ఉండబోతుంది ఏంటో చూద్దాం. అయితే ఇక ఇంకోటి ఏంటి, రాయల్ క్లాన్ ఏమో ఏదో క్రిస్టల్ స్టార్ అంట, అది తీసుకుంటారంట. మరి ఇదేంటో దాని గురించి క్లారిటీ రావాలి. క్రిస్టల్ స్టార్ అని ఒకటి తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఆయనకి ఏం పేరు అయినా నబీల్కి గోల్డ్ బ్యాండ్ ఇచ్చారు కదా, అట్లా ఒకవేళ వీళ్ళ క్లాన్కి ఒక చీఫ్ కోసం అది పెడతారేమో. ఆయనకి నన్ను చెప్పారు కదా ఆ బ్యాండ్, అట్లా పెడతారేమో. మొత్తం క్రిస్టల్ స్టార్ అంటే ఇది. అయితే ఇక ప్రోమో నైట్ వచ్చిన ప్రోమో ప్రకారం చూస్తే ఇలా ముసుగు వేస్తున్నది, అట్లాగే కిక్ బాక్సింగ్ కొడుతున్నది ఎవరు, నా అంచనా ప్రకారం ముక్కు అవినాష్ అని అనిపిస్తుంది. ఆయనలాగా కనిపిస్తుంది. ఆయన నో డౌట్ ఆయనే. మరేంటి బాక్సింగ్ పక్క ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు, సరే ఆడపేడు చావరేవో తేల్చుకుందాం అని పక్క బాక్సింగ్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చినామో. టాస్క్లు ఎటు ఎలాగ ఆడతారు వాళ్ళు, ఎటు వీళ్ళ క్లాన్లో నబీల్, పృథ్వీ, నిఖిల్ స్ట్రాంగ్గా ఫిజికల్ టాస్క్లన్నీ ఆడడానికి రెడీగా సిద్ధంగా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు గౌతమ్ కృష్ణ ఫిజికల్ ఫిట్ ఉంటాడు మంచిగా, అలాగే మెహబూబ్ కూడా ఇచ్చి పడేస్తాను అంటాడు, పుచ్చల పగల కొడతాను అంటాడు, అప్పుడు కూడా అన్నాడు కనుక. అట్టగా మరి వాళ్ళిద్దరితో పాటు నేను కూడా ఈసారి తగ్గడం లేక బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చినేమో. ముక్కు అవినాష్ అయితే అది ఇలా వేసుకున్నది, ఆ బాక్సింగ్ పంచ్ కొడుతున్నది అదంతా. అలాగే రెడ్ షర్ట్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాడు, నరాలు కనబడుతూ ఉన్నాయి, స్పెట్స్ పెట్టుకుని ఒక దగ్గర వన్ వే ఏదో ఒక బోర్డు అది రాసి ఉంది కదా దాని ముందు నిల్చున్నాడు. ఆయన అయితే మెహబూబ్ దిల్స్ అనేది నాకు అనిపిస్తుంది. అట్టగా నెక్స్ట్ వన్ ఇంకోటి ఆ క్యాసినో అని రాసి ఉంది పైన, నెంబర్స్ ఎట్లా ఉండి అక్కడ చూసుకుంటే ఆ చెమ్కిల్ మాదిరిగా ఉంది బ్లేజర్, అది వేసుకున్నది అయితే గౌతమ్ కృష్ణ అని తెలుస్తూ ఉంది. అట్లాగే ఆ సన్నన నడుముతో నాజూకు నడుముతో డాన్స్ చేస్తున్న అమ్మాయి పూసల పూసల మాదిరిగా వైట్ డ్రెస్తో ఉన్నది అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు నయనిక అని అయితే క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంకా మరి ఇంకెవరు తెలియాలి మనకి, ఆ క్లోజ్అప్ షాట్ ఐబ్రోస్ దట్టంగా కొద్దిగా ఏమంటారు దాన్ని ఒత్తుగా దిద్దినట్టు ఉన్నాయి చూసారా, ఆ క్లోజ్అప్ షాట్, బ్లాక్ డ్రెస్, అట్లాగే ఇక్కడ ఈ డ్రెస్ పక్కనేమో ఒక బిగ్ బాస్ లోగో, అవన్నీ కలిపి ఉన్నది ఎవరు కంటెస్టెంట్ అంటే హరితేజ. వీళ్ళైతే అర్థమవుతుంది. సో ఇంకొక ట్విస్ట్ ఏమి ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ ఈరోజు హరితేజగా. నాకు తెలిసిన అప్డేట్స్ ప్రకారం ఇక రెగ్యులర్గా నేను అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను కదా, అందరికంటే ముందు మీరే అని చెప్పి మీరు కూడా కామెంట్ పెడతారు, అన్న అప్డేట్స్ కింగ్ నువ్వేనన్నానే. మరి అప్డేట్ ప్రకారం ఏంటంటే హరితేజకి మొన్న సోనియా హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టేజ్ మీద హోస్ట్ పక్కన ఉండేటప్పుడు ఆర్జీవి వచ్చి ఆ వీడియో మెసేజ్ ఒకటి ఇచ్చారు కదా, ఆల్ ది బెస్ట్ చెబుతూ విష్ గుడ్ లక్ అమ్మని చెప్పేసి. అట్లా హరితేజకి వాళ్ళ అమ్మాయి వచ్చి మాట్లాడిద్దంటే ఏమంటే బిగ్ బాస్కి ఎన్ని కళ్ళు ఉన్నాయంటే, ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎన్ని కళ్ళు ఉంటాయి, ఇట్లా ఫన్ వేలో ఒక 1 minute ఇట్లా ఆ కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్ ఫన్నీగా ఉండబోతుంది అంటే ఇది. అయితే ఈ 5గురు కనిపిస్తూ ఉన్నారు. మరి కనిపించని ఎవరు నైట్ వచ్చిన ప్రోమో ప్రకారం అంటే గంగవ్వని ఏ ఫ్రేమ్లో ఎలా చూపించినా టక్కన ఐడెంటిఫై చేసేస్తారు, అందుకోసం కంప్లీట్గా చూపలేదేమో. అట్లాగే రోహిణి అండ్ టేస్టీ తేజ వరకు అయితే కనబడలే. మరి వాళ్ళు నెక్స్ట్ ప్రోమోలో ఎలా ఎంట్రీ అవ్వబోతున్నారు అంటే చూద్దాం. మరి ఎందుకంటే వాళ్ళ ముగ్గురు వేటు గంగవ్వ ఏవి, అలాగే రోహిణి ఏవి, టేస్టీ తేజ ఏవి, అలాగే అవినాష్ కూడా ఏబీస్. మిగతా హరితేజ డ్యాన్స్, గౌతమ్ డ్యాన్స్, నైని డ్యాన్స్, మెహబూబ్ డ్యాన్స్ ఇవైతే ఉండబోతున్నాయి. మరి ఎట్లా రాబోతున్నారు. ఇంకొకటి ఏంటి, సీక్రెట్ రూమ్ ఉంటుంది, అవినాష్ అండ్ గంగావని సీక్రెట్ రూమ్లో పెడతారేమో అంటున్నారు. ఇప్పుడు సీక్రెట్ రూమ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక సీజన్లో సోహెల్ అండ్ హరియానా పెట్టారు. వాళ్ళు వస్తా వేరే రూమ్లో ఉండడం వల్ల వీళ్ళందరూ ఏంటి ఇంకెవరు ఉన్నారా మనతో పాటు వచ్చారా ఏంటని కొద్దిగా గందరగోళం గురయ్యి వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళు కాసేపు ఆడుకోవడం, అట్లా అదొక ప్రయోగం చేశారు. అప్పుడు అది బాగానే హిట్ అయింది. వాళ్ళిద్దరు కూడా టామ్ అండ్ జెర్రీ మాదిరిగా ఆ సీజన్ అంతా కూడా అట్లాగే కొట్లాడారు వాళ్ళు. మరి ఈసారి ఏంటంటే సీక్రెట్ రూమ్ అట్లాగంటే, ఎందుకంటే ఇప్పుడు లోపల ఉండే వాళ్ళకి ఏంటి, వీళ్ళతో ఒక ఉండేవారు అవుట్ అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోతాడు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అనుకున్న కంటెస్టెంట్ని ఎవరిని పంపించి ఉంటే వీళ్ళు పక్క ఫిక్స్, నో డౌట్ వాళ్ళు ఆడిన ఆడికి ఇప్పుడు మనకంటే పంపించారు అనుకున్నా, ఆయన ఆడిన ఆడికి మనం ఎటు మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా వెళ్ళిపోతారని ఆయన అనుకున్న డౌట్ లేదు, ఇంకా అవుటే అని ఫిక్స్ అయిపోతారు. సో అలాంటి ఆయన పంపించడం వల్ల ఆయన అబ్జర్వేషన్ చేసి కంప్లీట్గా సీక్రెట్ రూమ్లో ఉండి అబ్జర్వేషన్ చేసి మళ్ళీ వస్తే అది కంటెంట్ వేరే వస్తుంది. అట్లా కాకుండా వచ్చే వాళ్ళ లోపలికి వచ్చేటప్పుడు ఒకరిద్దరు సీక్రెట్ రూమ్లో ఉండొచ్చుంటే ఈ లోపల ఉండే వాళ్ళకి ఏముంటుంది అంటే అంత అయోమయంలాగా ఉంటుంది. ఏముంది బయట ఎవరో చూస్తున్నారంటే ఉంటుంది తప్ప ఎవరు ఏంటని గెస్ట్ చేయడానికి ఏమి ఉండదు. వాళ్ళు ఇటు బయట నుంచి 5 వారాలు చూసినట్టు మరో 2 వారాలు చూస్తారు. ఆల్రెడీ ఇప్పటికే లేట్ అవుతుంది, 5 వారాలు కంప్లీట్ అయిపోయి కోసం మళ్ళీ మరో 2 రోజులు 3 రోజులు ఆ సీక్రెట్ రూమ్లో ఉండి అంత పెద్ద హైప్ రాదు అని నేను అనుకుంటాను. సో డైరెక్ట్ నేరుగా వచ్చినమే బెటర్, అట్లా వచ్చిన బెటర్. మరి ఫస్ట్ అయితే హరితేజ లోపలికి ఎంట్రీ ఇస్తుందంట, తర్వాత టేస్టీ తేజ అంట. ఈ 2 తేజాలు అయితే ఫస్ట్ అడుగు పెట్టబోతున్నాయి. అయితే ఈ 2 టీముల మధ్య ఈసారి టగ్ ఆఫ్ వార్ అయితే ఉండబోతుంది. అంటే 6 ప్యాక్స్ తో 3 ఉన్నారు, పాతకలలో నబీల్ వాళ్ళు ఉంటే ఇప్పుడు మెహబూబ్ గౌతమ్ కూడా ఇస్తారు. మరి ఆయన కూడా బాక్స్ పంచులు కొట్టడానికి వస్తున్నట్టు ఉంది. అట్లాగే మరి కామెడీకి అయితే కొరత తీరిపోద్ది అబ్బా.
ఫన్ లవర్స్ ఉన్నారంటే వాళ్ళకి నిజంగా పండగ అని చెప్పొచ్చు. అవినాష్ ఒక పక్క, టేస్టీ తేజ ఒక పక్క, రోహిణి ఒక పక్క, హరితేజ ఒక పక్క. హరితేజ ఇటు ఫన్తో పాటు స్మార్ట్ గేమ్ కూడా ఆడే అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఉండబోతున్నాయి. ఫన్ అయితే కంప్లీట్గా టన్నులు కొద్ది ఇచ్చేస్తారు, ఇచ్చి పడేస్తారు. లిమిట్లెస్ అనేదానికి ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ కామెడీకి అయితే డోకా ఉండదు అనిపిస్తుంది. పైగా వీళ్ళందరికీ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ వైల్డ్ కార్డుకి వస్తుంది వాళ్ళకి. ఆల్రెడీ హౌస్లో వాళ్ళు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కరు వెళ్ళి వచ్చారు కనుక ఆ ప్రెజర్ అంతా ఫేస్ చేస్తారు. బయటకు వచ్చాక పాజిటివ్ నెగిటివ్ అది ఫేస్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి తెలియంది జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజివేల అన్నట్టుగా అన్నీ చూసి వెళ్తున్నారు కనుక ఇంకా వాళ్ళకి కొంత ఫ్రీ ఉంటారు. మీకు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఆడుతున్న ఈ 5 వారాల నుంచి ఉన్న కంటెస్టెంట్స్ కంటే వీళ్ళందరూ ఫ్రెష్ బ్యాచ్, వీళ్ళు ఆల్రెడీ సీనియర్స్ బ్యాచ్ కనుక మొత్తం చూసారు కనుక కొంత ఫ్రీ మూవీలోనే వెళ్ళిపోతారు. ఇంకా టెన్షన్ ప్రెజర్ పెట్టుకోకుండా మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఎంజాయ్ చేద్దాం, రెమ్యునరేషన్ తీసుకుందాం, ఇచ్చి పడేద్దాం, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే భయ్ వీళ్ళు వచ్చారా ఆట మార్చారా అనే ముద్ర వేసుకొని అందరిని ఎంటర్టైన్ చేసి మనం కూడా ఎంజాయ్ వెళ్దామని లెక్క ఆడతారు, ఇచ్చి పడేస్తారు అనిపిస్తుంది. అందులో భాగంగా ఇక నుంచి గేమ్ అయితే చేంజ్ అవుతుంది, రచ్చ అవుతుంది. మరి ఫైనల్గా మణికంఠను వాదార్చడానికి గంగవ్వ కూడా వస్తుంది. ఇంకా ఆయన కష్టాలు కన్నీళ్ళు ఇంక వెళ్ళిటూ ఏదో చెప్పేస్తున్నాడు అంటే ఇంకెవరికో చెప్పుకునే గంగవ్వ కూడా చెప్పుకోవచ్చు. ఆవిడ కూడా ఏం పెట్టారా కూర్చొని బాధ ఏంది, నీ కష్టం ఏంది చెప్పురా అని వినే ఓపిక ఆవిడకి ఉండదు కనుక ఇక చెప్పుకోవచ్చు. అయితే గంగవ్వను ఎందుకంటే మెయిన్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్పీలు పెంచడానికి బిగ్ బాస్ ఆ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ఉంటే పెద్ద ఆమె ఉంటే ఆ ఏజ్ పీపుల్కి రూరల్ ఏరియాకి ప్రమోషన్ కోసం షో కోసం చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు సమాచారం. మరి మీకేమనిపిస్తుంది? ఈ వైల్డ్ కార్డుల్లో ఎవరు ఎట్లా ఆడబోతున్నారు ఏంటి ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్. ఇక నెక్స్ట్ ప్రోమో రాగానే మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.